వెల్కమ్ టు మన షెఫ్. నేను మీ మాధవిని. ఈరోజు నేను మీకు చాలా క్విక్గా మంచి రుచిగా చేసుకునేటటువంటి వంకాయ వేపుడిని చేసి చూపిస్తాను. సాంబారు, పప్పుచారు ఎలాంటి పప్పులలోకైనా సైడ్ డిష్గా ఎక్సలెంట్గా ఉంటుంది. రైస్లో డైరెక్ట్ కలుపుకొని తిన్నా కానీ అదిరిపోతుంది. ఈ వంకాయ వేపుడిని సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను, చూసి ట్రై చేయండి. ఈ వంకాయ వేపుడు కోసం నేను 1/2 kg వంకాయలు తీసుకున్నానండి. ఈ వంకాయలను నీట్గా కడిగి ఇలా నీళ్ళల్లో వేసి పెట్టి కొద్దిగా ఉప్పు వేసుకోండి. ఇలా నీళ్ళల్లో ఉప్పు వేయడం వల్ల వంకాయ ముక్కలు రంగు మారకుండా ఉంటాయి మనం కట్ చేసిన తర్వాత. ఇలా వంకాయలను నీళ్ళల్లో వేసిన తర్వాత నేను ఇక్కడ చూపించినట్లు ఒక్కొక్క వంకాయని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోండి పొడవుగా. నేను ఇలా పొడవుగా కట్ చేసుకుంటున్నాను. ముక్కలు మీ ఇష్టం అండి, మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. వంకాయలన్నింటినీ ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని నీళ్ళల్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్ని వేడి చేసుకొని దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలన్నింటినీ వేసుకొని దీంట్లోనే కొద్దిగా ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపు కూడా వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. వంకాయ ముక్కలు కొద్దిగా రంగు మారి కాస్త మెత్తబడతాయి, మనకి అలా వచ్చేంత వరకు వేగనివ్వండి. ఫస్ట్ ఇలా వంకాయ ముక్కలను వేయించుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఈ వంకాయ ముక్కలు లో ఫ్లేమ్లో పెట్టి వేయిస్తూ ఉండండి, మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఈలోపు ఏం చేస్తారంటే ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 1 టేబుల్ స్పూన్ కారం, 5 లేదా 6 వెల్లుల్లి రెమ్మలు, మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని వీటిలన్నింటినీ కలిపి ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. మీరు కావాలంటే రోట్లో అయినా దంచుకోవచ్చు. నేను అన్ని పచ్చివే వేశాను, ఏవి వేయించినవి కాదండి. ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈలోపు వంకాయ ముక్కలు కూడా వేగాయి. ఇలా వేగితే సరిపోతుందండి. ఇలా వేగిన ఈ వంకాయ ముక్కలన్నింటినీ ఏదైనా ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ వంకాయ ముక్కల్ని లో టు మీడియంలో పెట్టి నిదానంగా వేయించుకోండి. ఈ విధంగా బాగా వేగుతాయి. ఇప్పుడు ఇదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ ఉంది కదా, నేను ఇంకొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ ఆయిల్ కాగనిచ్చి దీంట్లో పోపు దినుసులు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ దాకా ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు అన్నీ కలిపి తీసుకున్నాను. ఆవాలు చిటపటలాడిన దాకా వేయించండి. ఇప్పుడు ఆవాలు వేగిన తర్వాత దీంట్లోనే ఒక 2 ఎండుమిరపకాయలు, మీడియం సైజు 1 ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసి వేయించుకోండి. ఉల్లిపాయ ముక్కలు మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు, జస్ట్ మనకి కొద్దిగా మెత్తబడేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా కొద్దిగా వేగిన తర్వాత దీంట్లోనే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోండి. ఇప్పుడు కరివేపాకు కూడా వేగింది కదా, ఇలా వేగిన తర్వాత దీంట్లోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ వంకాయ ముక్కలన్నింటినీ వేసుకొని ఒకసారి మొత్తం కలిసేటట్టు కలుపుకోండి. ఫ్లేమ్ని మటుకు లో ఫ్లేమ్లోనే ఉంచండి, లేకపోతే అడుగున మాడిపోతుంది. అడుగు మాడకుండా ఉండడం కోసం లో ఫ్లేమ్లోనే చేసుకోండి మిగతా ప్రాసెస్ మొత్తం. ఇప్పుడు ఇలా ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ నువ్వుల కారపొడి మొత్తం వేసుకొని బాగా కలిసేటట్టు కలపండి. ఈ నువ్వుల కారపొడిలో మనం అన్నీ పచ్చివే వేసాం కాబట్టి ఆ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి, అంటే ఆయిల్లో బాగా వేగాలి. అందుకని ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. అలా వేయించుకోవడం వల్ల ఈ కారపొడి కూడా ముక్కకి బాగా పడుతుంది, తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు చూడండి బాగా వేగింది, కారపొడి కూడా ముక్కకి బాగా పట్టింది. చూడండి ఈ విధంగా వేగాలి. ఇలా వేగిన తర్వాత లాస్ట్గా కొత్తిమీరని కొద్దిగా తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేసుకొని బాగా కలిపేసుకున్నారంటే వంకాయ వేపుడు రెడీ. ఇది డైరెక్ట్గా రైస్లో కలుపుకొని తిన్నా కానీ చాలా బాగుంటుంది, లేదా సాంబారు, పప్పుచారు, టమాటా పప్పు, దోసకాయ పప్పు, ఆకుకూర పప్పు ఇలాంటి వాటిల్లోకి సైడ్ డిష్గాను ఎక్సలెంట్గా ఉంటుంది. ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి, చాలా బాగుంది మాధవి అని మీరే చెప్తారు. సింపుల్గా కూడా చేసుకోవచ్చు. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మన షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.